మరో 3 రోజుల్లో జరగనున్న బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక నేపథ్యంలో అయోధ్య నగరం ఆధ్యాత్మిక కళను సంతరించుకుంది. రహదారులు, ఫ్లైఓవర్ల మీదున్న వీధి దీపాలు, శ్రీరాముడు, విల్లంబులు, తిరునామాల దీపాలంకరణలతో భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి. ఈ క్రమంలో అయోధ్య బాలరాముడి విగ్రహం ఫోటోలు బయటకు వచ్చాయి. గర్భాలయంలోకి బాలరాముడి విగ్రహాన్ని చేర్చిన తరువాత నిన్న తొలిసారి అయోధ్యలో కొలువుదీరబోయే బాలరాముడు కనిపించాడు. శరీరానికి తెల్లని వస్త్రం, ముఖంపై పసుపు వస్త్రం కప్పి ఉన్న 51 అంగుళాల బాలరాముడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. భూమి నుంచి కొలిచినప్పుడు దాని మొత్తం ఎత్తు 7 అడుగులు ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. తెలుపు, పసుపు వస్త్రాలు లేకుండా కళ్లకు గంతలు మాత్రమే కట్టి ఉన్న బాలరాముడి విగ్రహం ఫోటోలను చూసి రామభక్తులు పరవశించిపోతున్నారు. 1.5 క్వింటాల్ బరువున్న బాలరాముడి విగ్రహాన్ని మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దారు. సుమారు 3 బిలియన్ సంవత్సరాల నాటి రాతితో బాలరాముడి విగ్రహాన్ని చెక్కారు. అతి పురాతన రాతి రాళ్లతో చేసిన తామర పువ్వుపై బాలరాముడు నిలబడి ఉన్నారు. శిల్పి అరుణ్ యోగిరాజ్ రామయ్యను కమలంపై నిలబడి ఉన్న 5 ఏళ్ల పిల్లవాడిగా తీర్చిదిద్దారు. అయోధ్య రాముడి ముఖం బయటకు కనిపించకుండా తెల్లని వస్త్రాన్ని కప్పి ఉంచారు. మరోవైపు అయోధ్యలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది. గర్భగుడిలో బాలరాముడి ప్రతిష్టాపన కార్యక్రమాలు నిన్నటి నుంచి సాగుతున్నాయి. ఈ నెల 22న ప్రధానమంత్రి మోదీ ప్రాణప్రతిష్ఠ జరుపుతారు. ఇందుకోసం ప్రధాని కఠిన నియమాలు పాటిస్తున్నారు. అనుష్ఠాన దీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నెల 12 నుంచి ప్రధాని కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారు. నేలపై నిద్రిస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే వీలు కుదిరినప్పుడల్లా శ్రీనామ నామస్మరణ చేస్తున్నారు. సమయం దగ్గర పడుతున్న వేళ అయోధ్య అంతటా పండగ వాతావరణం నెలకొంది. 22న మోదీ ప్రాణప్రతిష్ఠ చెయ్యనుండగా 23 నుంచి భక్తులు బాలరాముణ్ణి దర్శించుకోవచ్చు. అయోధ్య మొత్తం రామకీర్తనలు, రాముడి చిత్రాలతో నిండిపోయింది. ఎటు చూసినా భక్తులతో కనువిందుగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఇంటింటికి రాముడి అక్షింతలు చేరుకున్నాయి. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి దగ్గరకు చేరుకోవాలంటే 32 మెట్లున్నాయి. ఈ ప్రయాణం అంత ఆధ్యాత్మిక అనుభూతితో సాగుతుంది. రామ మందిరంలో మొదటి మెట్టు సింహద్వారం. సింహాలతో పాటు ఏనుగులు, ఆంజనేయ విగ్రహం, గరుడ విగ్రహాలు కూడా ప్రధాన ద్వారంలో ఉన్నాయి. రాజస్థాన్లోని బన్సీ పహారాపూర్ ప్రాంతం నుంచి తెచ్చిన ఇసుక రాయితో ఈ విగ్రహాలు రూపొందించారు. భక్తులు తూర్పు వైపు నుంచి 32 మెట్లు ఎక్కితే ప్రధాన ఆలయం చేరుకోవచ్చు. గరుడ విగ్రహాన్ని బన్సీ పవర్పురా గ్రామంలోని పింక్ ఇసుకరాయి తెప్పించి తయారు చేశారు. రామాలయం సముదాయం మొత్తం 70 ఎకరాల్లో విస్తరించి ఉంది. 70% ప్రాంతాన్ని పర్యావరణానికి అనుకూలంగా మార్చారు. 30% భాగంలో ఆలయాలు, భవనాలు నిర్మించారు. రామాయణంలోని ప్రధాన పాత్రల విగ్రహాలతో సింహద్వారం రూపొందించారు. భారత సాంస్కృతిక వైభవాన్ని చాటేలా, గొప్ప అనుభూతిని పంచేలా ఈ నిర్మాణం ఉంది. ప్రాణప్రతిష్ఠ జరిగే ఈ నెల 22లోపు సింహద్వారం నిర్మాణం పూర్తి చేయాలన్న ఉద్దేశంతో నిర్మాణ కంపెనీ ఎల్ఎన్టీ శరవేగంగా పనులు పూర్తి చేసింది. ఆలయంలో 5 మండపాలు ఉంటాయి. నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థనా మండపం, కీర్తనా మండపాలు ఉన్నాయి. అయోధ్య ప్రధాన ద్వారం దగ్గర 7 అశ్వాలపై ఉండే సూర్య భగవానుడి విగ్రహం దర్శనమిస్తుంది. సింహద్వారం నుంచి వృద్ధులు, అంగవైకల్యం ఉన్నవారు ఆలయంలోకి చేరుకునేందుకు వీలుగా లిఫ్టులు, ర్యాంపులు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ రాక్లా కనిపించే 14 మీటర్ల థిక్ లేయర్ రోలర్ కాంక్రీట్తో మందిరం పునాది నిర్మించారు. 25,000 మంది భక్తులు బస చేసేలా ఏర్పాట్లు ఉన్నాయి. అయోధ్యలో ఎటు చూసినా పోలీసులు, భద్రతా బలగాలే కనిపిస్తున్నారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానించిన వీవీఐపీల భద్రత కోసం 45 ప్రత్యేక బృందాలు పహారా కాస్తున్నాయి. ప్రధాని భద్రత కోసం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఇప్పటికే అయోధ్య చేరుకుంది. యూపీ, ఏటీఎస్, ఎన్ఐఏ, సైబర్ సెక్యూరిటీ బలగాలు అయోధ్యలో మోహరించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్ సెంటర్ ఏర్పాటు చేశారు. జపాన్, అమెరికా దేశాల్లో ఉపయోగిస్తున్న ఆధునిక భద్రతా వ్యవస్థ అయోధ్యలో నెలకొల్పారు. రామాలయం పరిసరాల్లో 250 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాలు శత్రు దుర్భేద్యంగా ఉన్నాయి. అయోధ్యలో ఎటు చూసిన ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది. అయోధ్య మొత్తం భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. కరసేవక్పురంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర జనరల్ సెక్రటరీ చంపత్రాయ్ నివాసం ఈ ప్రాంతంలోనే ఉంది. ప్రాణ ప్రతిష్టకు హాజరయ్యేందుకు అయోధ్య చేరుకున్న సాధువులకు కూడా కరక్సేవ్పూర్లోనే బస ఏర్పాటు చేశారు. దీంతో ఈ ప్రాంతమంతా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయోధ్యలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. లతా మంగేష్కర్ చౌక్ దగ్గర ఏర్పాటు చేసిన ఈ సెల్ఫీ పాయింట్ను విగ్రహాలు, పోస్టర్లు, బ్యానర్లతో అలంకరించారు. అయోధ్య వస్తున్న భక్తులతో పాటు స్థానికులు, పోలీసులు కూడా ఈ సెల్ఫీ పాయింట్ దగ్గర సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. అయోధ్య వచ్చే భక్తుల కోసం VHP స్టాల్ ఏర్పాటు చేసి ఉచితంగా టీ, బిస్కెట్లు అందిస్తోంది.